గల్లా జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా చేశారు. గుంటూరుకి ఏమైనా చేశాడు ఆయన అంటే ఏం లేదు. కానీ 400 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని మొన్న ఆయనే చెప్పాడు. కానీ తనకి అన్యాయం జరుగుతుందన్నారు. ఏంటి అన్యాయం అంటే 2018 దాకా తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ ఉన్నటువంటి సందర్భంలో రైళ్లల్లో బ్యాటరీల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాంట్రాక్టు అమర్ రాజాది కూడా వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్. 2018 తర్వాత ఎప్పుడైతే విడిపోయిందో ఆ తర్వాత కాలంలో కూడా కొన్ని రోజుల పాటు నడిచింది. 2019 తర్వాత ఈయనకి ఆ కాంట్రాక్టర్దే వందల వేల కోట్ల రూపాయలు. అది ఒక సమస్య అయింది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నప్పుడు ఆ డబ్బుల్ని త్రూ అమర్ రాజా ద్వారా ఇప్పించారు. అవి మనీ లాండరింగ్ విషయంలో ఈడీ పసిగట్టింది. ఈడీ దాని మీద కేసు పెట్టింది. వాస్తవంగా తన మీద ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని జయదేవ్ చెప్పారు. కానీ ఏమిటి ఆ ఈడీ కేసులు అనేది ఆయన చెప్పలేదు. భారతీయ జనతా పార్టీలో ఈ కులపెచ్చగాళ్ళు లేకపోతే కనుక తెలుగుదేశం ప్రేమికులు ఉన్నారు కాబట్టి అసలు ఆ గల్లా జయదేవ్ కేసులేంటి, ఈడీ కేసులేంటి, ఏ కేసుల్లో ఈడీ నోటీసులు ఇచ్చింది అన్నటువంటి విషయం వాళ్ళు చెప్పట్లేదు. అసలు విషయం అయితే ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చింది ఇవి రెండు. అవునో కాదో అన్నటువంటిది బీజేపీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే గల్లాదేవి నిజం చెప్పాలి.